ఇప్పటి వరకు ఆహ్, 5 సంఘాలను గురించిన వాక్య భాగాల్ని మనము ధ్యానిస్తూ వస్తా వచ్చాము. అయితే ఈ సమయంలో మరొకసారి నేను ప్రకటన గ్రంథం గురించిన కొన్ని ఇంట్రడక్షన్ పాయింట్స్‌ని చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. చదువువాడును, చదవడమే కాకుండా వినడమే గైకొనువాడు కాకుండా గైకొనువారు ధన్యులు. ధన్యులు అని దేవుడు మనకు వాక్య భాగంలో చెప్పినట్లుగా ఆహ్, 3 పనులు చేయాలి. మనం చదవాలి, వినాలి, గైకొని ఆహ్, అవలంబిస్తూ మనం ఆ విధంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్య భాగాల్ని అలాగే చదువుకోవాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ప్రతి అధ్యాయంలో ప్రతి వాక్య భాగాన్ని మనము 6 విధాలుగా చూసుకోవచ్చు. అయితే మనము ప్రాముఖ్యంగా ప్రవచనాత్మకముగా, ఆత్మీయముగా అభ్యాసం చేసేటటువంటి ఆ అంశాలను మనము హైలైట్ చేసుకుంటూ మనము వెళ్ళాలని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తా వస్తుంటున్నాడు. ప్రతి సంఘం గురించిన ఒక టైటిల్‌ని ఎఫెసు సంఘము గురించి ఎంతో ఓపికతో ఉన్నట్లు, స్మురణ సంఘము శ్రమల బారిన పడినట్లు, అలాగా ఆహ్, ఫిలడెల్ఫియా సంఘము చాలా పవిత్రమైన సంఘముగా మనము ఈ దినము నేర్చుకోబోతా ఉంటున్నాం. ఈ ఫిలడెల్ఫియా అనే పట్టణం ఎక్కడ ఉంది అని చూస్తే ఆహ్, టర్కీ ప్రదేశం ఆ యొక్క ప్రాంతంలో ఫిలడెల్ఫియాను మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అయితే ఈ 5 సంఘాలను చూసాము. ఎఫెసు, స్ముర్న, పెర్గమము తర్వాత అలాగే ఇప్పుడు ఆహ్, తుయతైర, సార్దీసు ఈరోజు మనం ఫిలడెల్ఫియా సంఘాన్ని గురించి నేర్చుకుంటా ఉంటున్నాం. అయితే ఫిలడెల్ఫియా ఆ పట్టణము చాలా చిన్న పట్టణము. అది ఆ యొక్క పట్టణం మిషనరీ చర్చ్‌గా గూడా పిలువబడతా ఉంది. 1750 నుండి 1900 లేదా 1925 సంవత్సరాల వరకు ఉన్నట్లుగా అది సహోదర ప్రేమ అనేటటువంటి టైటిల్‌ని పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆహ్, ఈ 7 సంఘాలలో 2 సంఘాలకు ఏ తప్పులు లేవు. ఆ 2 సంఘాలు ఏవి అని మనం చూస్తే స్ముర్న, ఫిలడెల్ఫియా. ఈరోజు మనము ఆ ఫిలడెల్ఫియా సంఘాన్ని గురించిన మాటల్ని మనము ధ్యానించబోతా ఉంటున్నాం. మిగిలిన ఒక 2 సంఘాలకి చాలా తప్పులున్నాయి. ఇంకొక 2 సంఘాలకి మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. అయితే ఆహ్, ఈ సంఘం గురించినటువంటి ధ్యానంలో ఆహ్, ఆ దినములో వ్రాయబడినటువంటి ఆ కాలమానం ప్రకారము, ఆ కాలములో ఉండే ఆ సంఘానికి, ఆ పట్టణానికి అది వర్తిస్తూ, అయితే ఈ దినము వ్యక్తిగతముగాను, కుటుంబ పరంగాను మనము వెళ్ళే లోకల్ సంఘము లేదా మనము సర్వ్ చేసే ఆ లోకల్ సంఘము, మనకు అసోసియేషన్ ఉన్నటువంటి ఆ యొక్క స్థానిక సంఘముకి కూడా వర్తించేటటువంటి మాటలుగా మనము ధ్యానిస్తూ, గమనిస్తూ, నేర్చుకుంటూ ఉండాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. వ్యక్తిగతముగాను అలాగా మెయిన్‌లీ ప్రాక్టికల్‌గా మనం ఏమి అన్వయించుకోవాలి అని మనము చూస్తూ, ఏవైతే లాభంలో, ఏవైతే మనల్ని ప్రభావితం చేస్తా ఉంటున్నాయో, అవి వాటిని అలాగే ప్రవచనాత్మకముగా మనము నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి సంఘం గురించి మాట్లాడే ఆ యొక్క మాటలలో మనము 3 మాటల్ని చూస్తా ఉంటున్నాం. మొదటిగా తనను తాను ప్రభుల వారు ఏమై ఉన్నారు? నేను ఎవరు? నేనేమై ఉన్నాను? అని చెప్తారు. తర్వాత నీవు ఏమై ఉన్నావు? నీలో ఉన్న మంచితనం ఏంటి? నీలో ఉన్న తప్పులేంటి? అని చెప్తూ వాటిని వారిని సరిదిద్దుకోమని చెప్పి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే చివరిగా నువ్వు ఒకవేళ నేను చెప్పిన మాటలు వింటే నువ్వు ఏమవుతావు? లేదా నేను చెప్పిన మాటలు వినకపోతే నీ యొక్క గతి ఏమవుతది? అని చెప్పి కూడా దేవుడు ఈ 3 అంశాలను ప్రతి సంఘ పాఠాలతో మనము గమనిస్తా ఉంటున్నాం. ప్రభువుల వారు మాట్లాడుతా ఉన్నటువంటి మాటల్ని. కాబట్టి 7 వచనాలున్నాయి. ఈ 7 వచనాలను మనము ఆహ్, చాలా చిన్న చర్చ్ కేవలము 7 వర్సెస్‌లో ఈ 5 అంశాలను చూస్తాం. 4 మెప్పులు, ఏ తప్పులు గాని, ఏ హెచ్చరికలు గాని లేనటువంటి రెండవ సంఘము ఇది స్ముర్ణ సంఘము, అలాగే ఈ ఫిలడెల్ఫియా సంఘము. అయితే 5 వాగ్దానాలు ఇక్కడ ఈ ఫిలడెల్ఫియా సంఘానికి మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ ఫిలడెల్ఫియా సంఘం గురించి నేర్చుకునే సమయంలో ఏ కేవలము ఉన్న 7 వచనాలలో మనము ఈ 8 పాయింట్స్ చూడబోతా ఉంటున్నాం. 4 తప్పులేంటివి? ఏమేం తప్పులు 4 మెప్పులేమున్నాయి?
ఏ తప్పులు లేవు. అలాగే ఏ హెచ్చరికలు లేవు, కానీ పురికొల్పు ఎంకరేజ్‌గా చేసే ఒక మాటని, అలాగే 5 వాగ్దానాలను, అలాగే మనము అప్లికేషన్ పాయింట్స్‌ని చూసుకుంటూ వెళ్తాం. ఈ 7 వచనాలను ఒక్కసారి మనము విశదీకరించి చూస్తే తప్పులేమి లేవు, హెచ్చరికలు ఏమీ లేవు. ఎవరికి రాస్తా ఉన్నారు? ఎవరు రాస్తా ఉన్నారు అని చూస్తే, ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అంటే ఆ సంఘపు ఎల్డర్స్‌కి లేదా సంఘపు చర్చ్ పాస్టర్‌కి వ్రాస్తున్నట్లుగా. ఆహ్, ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే, ఆ దినాలలో ఆ సంఘంలో ఈ లెటర్‌ని, ఈ పత్రికను చదువుతూ ఉన్నట్లుగా, చదివినప్పుడు అలాగ సంఘ సభ్యులందరూ విని నేర్చుకొని వారు ఏమైనా సరిదిద్దుకోవాల్సిన పాయింట్స్ ఏవైనా ఉంటే అలాగే చూసుకునేవారు. కాబట్టి ఈ నెక్స్ట్ వచనాలను ఇలాగ మనం చూస్తే 8వ వచనము ప్రశంసలు, 9, 10 ఎంకరేజ్‌మెంట్‌గా, అలాగే 11, 12 ప్రామిసెస్ వాగ్దానాలను మనం చూస్తా ఉంటున్నాం. ఈ సంఘానికి ఏ తప్పులు లేవు, ఏ హెచ్చరికలు లేవు. ఈ 7 వచనాలను ఈ విధంగా మనము డివైడ్ చేసుకొని మనం చదువుకుంటూ ఉంటే కొంచెం క్లియర్‌గా ఉంటది అని. అయితే మొదటిగా ఈ ఫిలడెల్ఫియా అనే యొక్క సంఘ చరిత్రను మనం ఒకసారి గమనిస్తే, దయచేసి గమనించండి. ఈ ప్రతి సంఘము ఆ యొక్క పట్టణము పేరుతో ఉన్నది. ఆ దినాలలో ఆ పట్టణంలో ఉండే ఆ పేరు, ఆ పేరును బట్టి ఆ సంఘానికి ఆ పేరు ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కొన్ని కొన్ని సిటీస్‌లో లేదా కొన్ని కంట్రీస్‌లో వాళ్ళ చర్చి పేరు ఏముంటదంటే, వాళ్ళ లోకల్ ఆ యొక్క స్ట్రీట్ నేము లేదా ఆ సిటీ నేమే ఉంటది. అమెరికా, కెనడాలో గూడా మేము గమనించినప్పుడు ఆ యొక్క పట్టణపు పేరు లేదా ఆ స్ట్రీట్ లేదా ఆ కమ్యూనిటీకి ఏ పేరైతే, ఆ నైబర్‌హుడ్‌కి ఏ పేరైతే ఉందో, కొన్ని సంఘాలు ఆ యొక్క నైబర్‌హుడ్ పేరుతోనే పెట్టుకుంటారు. మేపుల్ రిడ్జ్ అలయన్స్ చర్చ్ అని, తర్వాత ఇలాగ. కాబట్టి ఆ పట్టణపు పేరే ఈ సంఘానికి కూడా ఈ వాక్య భాగంలో మనము పేరు ఉన్నట్లుగా గమనిస్తా ఉంటున్నాం. ఈ అప్పట్లో ఉన్నటువంటి ఫిలడెల్ఫియా సంఘమును ఈ దినము అలా సెహీర్ అని పిలుస్తా ఉంటున్నారు. ఈ మోడరన్ నేమ్ ఏంటి అంటే అలా సెహీర్. ఈ పట్టణపు పేరు అలా సెహీర్ అని మనము గమనిస్తా ఉంటున్నాం. అయితే ఇంకా కొంచెము ఇంట్రడక్టరీగా ఈ సంఘ చరిత్ర గురించి మనం చూసినప్పుడు, టర్కీలో మనీసా అనే రాష్ట్రములో ఈ పట్టణము పద్ పద్ 189 బీసీలో, క్రీస్తు శకము 189లో, ఆహ్, క్రీస్తు పూర్వం 189లో వారు నిర్మించినట్లుగా. ఎవరు నిర్మించారు అని చూస్తే యుమేనస్ 2, అంటే యుమేనస్ 1, యుమేనస్ 2, రెండవ పేరును తనకు కలిగినటువంటి ఆయన ఈ యొక్క పట్టణానికి ఆ పేరును స్థాపించినట్లు చూస్తా ఉంటున్నాం. బీసీ 158 నుంచి 139 సమయంలో ఈ యుమేనస్ 2 అనే ఆయనకి ఒక అన్న ఉండేవాడు. ఆ అన్న పేరు అటాలస్ ఫిలడెల్ఫియస్ అనే ఆ అన్న ఉండేవాడు. ఆ అన్నకు గౌరవముగా, ప్రేమపూర్వకముగా ఆ పట్టణానికి ఈ ఫిలడెల్ఫియా అన్న పేరును ఆ కింగ్, ఆ రాజు అలాగ పెట్టినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఈ పట్టణంలో చాలా దేవతలు ఉన్నట్లు, ఆ దేవతలను బట్టి వీరికి గ్రీకు ఆహ్, ఆ యొక్క ప్రాబల్యము ఉండడము, కాబట్టి లిటిల్ ఏథెన్స్‌గా కూడా ఈ పట్టణాన్ని పిలుస్తారు. తన సోదరుని ప్రేమించేటటువంటి అర్థం వచ్చే మాట అటాలస్ అడాల్ఫస్ 2 అనే ఆయన యొక్క పేరును బట్టి, అయితే ఈ దినము టర్కీ వాళ్ళు దాన్ని అల్లా సెహీర్ అని పిలవడము, దేవుని నగరముగా పిలుస్తా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి ఫిలడెల్ఫియా యొక్క ప్రస్తుత నామము అలా సెహీర్ అయితే, దాని యొక్క ఆహ్, సారాంశమును, టైటిల్‌ని ఏమని చెప్పుకోవచ్చు అంటే సహోదర ప్రేమ. వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమకు మారు పేరుగా ఈ యొక్క పట్టణానికి పెట్టిన పేరును మనము చూస్తా ఉంటున్నాం. అయితే చాలా నమ్మకమైన సంఘముగా, సార్దిస్ సంఘం నుండి 25 మైళ్ళ దూరంలో ఉంది. 1717లో
3 భూకంపాలొచ్చాయి. చాలామంది 3,000 మంది కంటే పైగా మరణించినారు. కాబట్టి ఇప్పుడైతే ఒక జాన్ బసిలికా అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఒకటి ఉండడము ఆహ్, మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఈ శిథిలాలను మనం ఈరోజు చూస్తే ఒక 2 స్తంభాలుగా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం గదా! ఈయననే అడాల్ఫస్ తర్వాత వీరి బ్రదరు ఆహ్ ఎమ్యూనస్ అనే ఆయన పెట్టినటువంటి పేరును. కాబట్టి మనము ఒకసారి గమనిస్తే ఈ యొక్క ప్రభువుల వారు తనను తాను పరిచయం ఏ విధంగా చేసుకుంటున్నారు అని మనం చూస్తే, దావీదు తాళపు చెవి గలిగి ఎందుకు ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ సంఘస్థులను లేదా ఈ సంఘపు దూతకు రాస్తూ దావీదు తాళపు చెవి కలిగిన వాడను అని పరిచయం చేసుకుంటున్నాడు అని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఆ దినాలలో ఈ అడాల్ఫస్ అనే అతనికి ఆ ఖజానా యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉండేది. వాళ్ళ తమ్ముడు ఆహ్, ఎమ్యూనస్ రాజ్యభారము యొక్క తాళపు చెవిని ఆయనకిచ్చాడు. ఆయన దగ్గర ఆ యొక్క తాళపు చెవి ఉండేది. ఆ తాళపు చెవి ఈయన ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతది. ఈయన ఓపెన్ చేయకపోతే అది ఓపెన్ కాదు. ఈయన మూసేస్తే మొత్తం ఈయననే ఆ ఖజానాను మెయింటైన్ చేసేవాడు. కాబట్టి మనం గూడా ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య ఆహ్, ఇంటికి తాళాలు ఎవరి దగ్గరున్నాయి అని మనము కూడా అనుకుంటా ఉంటాం గదా! సో, మనకు కూడా తాళపు చెవులు ఉంటాయి. మన ఇంటికైతేనేమి, మన వెహికల్స్‌కైతేనేమి ఎక్కడికి పోవాలన్నా గూడా మనము తాళపు చెవిని మనం పట్టుకొని ఉంటాం. సో, తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది అని చూస్తే ఆ దినాలలో ఈ ఫెడల్ ఫిలడెల్ఫస్ అనే ఈ యొక్క అన్న చేతిలో తాళం ఉండేది. ఎందుకంటే ఆ పట్టణపు పేరు ఆయన పేరు మీద తాళపు చెవి కూడా ఆయన దగ్గరుండేది. కాబట్టి స ఆ యొక్క పట్టణ ప్రజలకందరికీ తెలుసు దాని యొక్క ఇంపార్టెన్స్. తాళపు చెవి ఇంపార్టెన్స్. కాబట్టి ప్రభువుల వారు కూడా ఈ సంఘపు దూతకు వ్రాస్తూ అంటే పాస్టర్‌కు లేదా ఎల్డర్స్‌కు పత్రికను వ్రాస్తూ ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నారు. ఏమని దావీదు తాళపు చెవి కలిగి అంటే యూనివర్స్ మొత్తం ఈ సృష్టికి పరలోకపు తాళపు చెవి కూడా యేసు ప్రభుల వారి చేతులలో ఉంటది అని ఇక్కడ తనను తాను పరిచయం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క తాళపు చెవిని ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే మనం గూడా రిజర్వ్ బ్యాంక్ అని లేదా ఆర్థిక మంత్రి ఎవరు అని మనము మాట్లాడుకుంటూ చాలా ఫేమస్‌గా ఉంటాం గదా! కాబట్టి దానిని బట్టి ప్రజలకు పరిచయం ఉన్నటువంటి ఆ మాటలలో నుంచే, ఆ వాడుకలో నుంచే ప్రభువుల వారు వారికి ఏమని గుర్తు చేస్తున్నారు అని మనం చూస్తే, యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ఆహ్, ఈ సంఘస్థులకు లేదా ఆ యొక్క దేవుని బిడ్డలకు చరిత్ర తెలిసినటువంటి వారికి ఆ దినాలలో హిజ్కియా రాజు కాలంలో ఎలియాకీము సేవకుడికి ఆ యొక్క రాజు తాళపు చెవిని ఇచ్చినట్టుగా కూడా మనం గమనిస్తా ఉంటున్నాం. యెషయా 22:20లో చదివితే, "ఆ దినమున నేను నా సేవకుడగు ఈ హిల్కీయా కుమారుడైనటువంటి ఈ ఎల్యాకీముకు ఆ దినాలలో తాళపు చెవి ఇవ్వడము, ఆ యొక్క అధికార భారమును ఆయన భుజముల మీద అంటే హిజ్కియా రాజు అయినప్పటికీ అధికార భారము మాత్రము ఎవరి భుజాల మీద ఉంది అంటే ఆ ఎల్యాకీమును సూచిస్తూ ఇక్కడ యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ మనము చదువుకుంటున్నాం పాత నిబంధన గ్రంథంలో. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 19లో పరలోక రాజ్ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను అని చెప్పి ఆహ్, ప్రభువుల వారు ఎవరితో ఇక్కడ అంటున్న మాటను చూస్తే మనము తన శిష్యులతో ఈ మాటలను చెప్తూ పేతురుకు కూడా చెప్పినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో పరలోకమందు అవి బంధింపబడతాయి అని చెప్పి ఆ యొక్క మాటను ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తిరిగి ఆ తాళపు చెవులను ఇక్కడ ఉపయోగిస్తూ, ఆ మాటలను ఉపయోగిస్తూ ఇక్కడ పరలోకపు రాజ్యపు తాళపు చెవులను గురించి ఇక్కడ మాట్లాడుతా ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి సంబంధించిన తాళపు చెవులను మనము వాక్య భాగాలలో అక్కడక్కడ చూస్తా వస్తాం.
4 రకాలైనటువంటి తాళపు చెవులను మనం చూస్తా వస్తుంటున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనంలో జ్ఞానమను తాళపు చెవి గురించి ప్రస్తావిస్తారు. ఆ జ్ఞానమును తాళపు చెవి మీరు ఎత్తుకొని పోయినారు అని చెప్పి ఆ దినాలలో ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అలాగే బంధించే తాళపు చెవి. నువ్వు ఏదైతే బంధిస్తావో అది బంధింపబడును. ఏవైతే విప్పుతావో అవి పరలోకమందు విప్పబడతాయి అని శిష్యులతో చెప్పినటువంటి మాటను చూసినప్పుడు, ఆ బంధించే తాళపు చెవులను, విప్పబడే తాళపు చెవులను దేవుడిక్కడ మనకు కూడా ఇస్తా ఉంటున్నారు. మనము ప్రార్థన చేస్తూ ప్రభువుల వారి నామంలో ఏవైనా మనము బంధించినప్పుడు లేదా ఏవైనా విప్పినప్పుడు అవి విప్పబడతాయి అని ఆ అధికారాన్ని యేసు ప్రభుల వారు నీకు నాకు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము ఈ యొక్క ప్రస్తావనను బట్టి మనము నెమరు వేసుకుంటున్నాం. కాబట్టి దావీదు తాళపు చెవి అని అన్నప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యము లేదా ఈ లోకము ఆహ్, అన్నిటిపైన అధికారము ఎవరికి ఉంది అంటే యేసు ప్రభుల వారికి మాత్రమే ఆ యొక్క అధికారము ఉన్నట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ అధికారాన్ని ఒకవేళ నీవు నేను యేసు ప్రభుల వారిని ప్రభువుగా మన హృదయాలలో విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఈ దావీదు తాళపు చెవిలను నీకు నాకు దేవుడు ఆ ఆ యొక్క తాళపు చెవును ఇవ్వబోయే ఆ యొక్క ప్రివిలేజ్‌ని అర్హతని నీవు నేను కూడా కలిగి ఉండబోవచ్చు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే అగాధపు తాళపు చెవి గురించి కూడా ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ రాసి ఉంచారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మరణము యొక్క తాళపు చెవి గురించి, ఈ లోకము యొక్క తాళపు చెవుల గురించి, అంటే అగాధము యొక్క తాళపు చెవి గురించి 9వ అధ్యాయం 1వ వచనము, 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా తాళపు చెవి అంటే ఆ యొక్క కీకి చాలా ఇంపార్టెన్స్‌ని ఉన్నట్లుగా కాబట్టి దావీదు తాళపు చెవి కలిగి ఉన్నటువంటి ఆ ప్రభువుల వారు, యేసు ప్రభువుల వారు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయినటువంటి ఆయన కలిగి ఉన్న అధికారాన్ని, ఆ అధికారమును కలిగి ఉన్నటువంటి ఆయన రాసిన పత్రికను ఇక్కడ సంఘపు దూతకు ఇస్తూ సంఘస్థులతో మాట్లాడమని చెప్పి ఆ యొక్క మాటల్ని దేవుడు లిఖించి పెట్టారు. అలాగే ఇంకా ప్రభువుల వారు తనను తాను పరిచయం చేసుకుంటే రెండవ మాటను చూసినప్పుడు ఎవడునూ తీయలేకుండా వెయ్యివాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఇక్కడ సత్యస్వరూపి అంటే ఏంటి? ఎవరు సత్యస్వరూపి? కేవలము యేసు ప్రభువుల వారు మాత్రమే. ఎందుకంటే యోహాను సువార్త 1:17లో కృపయు సత్యమును అయినటువంటి యేసు ప్రభువుల వారి గురించి నా మాటల్ని ఎందుకంటే ఆయన కూడా తనంతట తానే తన నోటి ద్వారా చెప్తారు గదా! యోహాను 14:6లో యేసు నేను నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తప్ప ఇంకా ఎవరు కూడా పరలోక రాజ్యములకు తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పి ప్రభువుల వారు తనంతట తాను చెప్పినటువంటి మాటల్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి సత్య సంబంధి అయిన ప్రతివాడును ఆయన మాట వింటారు. కాబట్టి నీవు నేను ఈ దినము సత్యమును గురించిన మాటలను వింటూ ఆ సర్వ సత్యములోనికి నడిపింపబడాలి అంటే ప్రభుల వారి గురించి ఇంకా ఎక్కువగా మనము నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఆయన చెప్పిన మాట చొప్పున మనము బ్రతుకుతూ ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతను గురించి కూడా మనము అనేక సార్లు మనం నేర్చుకున్నాం. ఆయనలో ఏ పాపము లేదు. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలలో ఆయన పాపము చేయలేదు. ఆయన పాపరహితుడు. నీవు నేను పాపం చేస్తామేమో, మానవుల్లో పాపం చేస్తారేమో గాని, ప్రభువుల వారు మాత్రము ఆయనకు పాపం అంటే ఏంటో పాపము చేయనటువంటి ఆ గొప్ప దేవాది దేవుడు. మానవుడుగాను, దేవుడుగాను ఈ భూమి మీద జీవించినటువంటి ఆ యేసు ప్రభుల వారు. కాబట్టి దేవుడు తన యొక్క పరిశుద్ధతను గురించిన అనేక మాటలను మనము నేర్చుకుంటూ వచ్చాం. పరిశుద్ధత గురించి మనము ఇంకా దేవుని యొక్క పరిశుద్ధత గురించి
మనము ఎంత లోతుగా మాట్లాడుకున్నా, ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా, మన నోటి మాటలు లేదా ఈ మానవుడు చెప్పేటటువంటి ఆ ఎక్స్‌ప్లనేషన్‌లో నాకు తెలిసి మనం ఎవ్వరం కూడా దాన్ని అంత గంభీరంగా, గొప్పగా మనము వర్ణించలేమేమో. ఎందుకంటే, ఆ పరిశుద్ధతను ఆస్వాదించగలిగినటువంటి ఆ దేవాది దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ఆ పరిశుద్ధతలోకి నడుస్తూ, ఎందుకంటే దేవుడు నేను పరిశుద్ధుడను గనుక నా యొక్క బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుండే ఆ దేవాది దేవుని యొక్క నడిపింపులో మనము బ్రతకాలని చెప్పి. ఎందుకంటే యెషయా 53:9లో కూడా ఆయన పరిశుద్ధుడని ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన పరిశుద్ధుడని అపోస్తలులందరూ కూడా దైవజనులు సాక్ష్యం చెప్పారు. మనం ఆయన యందు ఏ పాపం కూడా మనం చూడలేం. కాబట్టి ఆయనను ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో, ఆ నీతి మనము మనకు కూడా ఇస్తారు దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధతను మనకు కూడా ఆయన ప్రసరింపచేస్తారు. కాబట్టి ఆ పరిశుద్ధత కలిగిన వారమై బ్రతకాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘం గురించిన 4 అంశాలను ప్రశంసించే అంశాలను మనం ఇక్కడ గమనిస్తే అవి ఏంటివి అని ఈ 8వ వచనంలో చూస్తే ఆహ్, ప్రభుల వారేమంటున్నారంటే 4 మెప్పులు చెప్తా ఉంటున్నారు. నీవు చేస్తున్న క్రియలను నేను చూస్తా ఉన్నాను. నాకు తెలుసు. ఒకవేళ నీకు కొంచెమే శక్తి ఉందేమో, అయినప్పటికీ కూడా నువ్వు నా వాక్యం విని, నా మాటలు విని, నేను ఎవరో అందరికీ చెప్తూ ఉంటున్నావు. నేను నన్ను నువ్వు ఇగ్నోర్ చేయడం లేదు. నన్ను గురించినటువంటి మాటల్ని మీరు చెప్తా ఉంటున్నారు. ఇతరులకు చెప్తా ఉంటున్నారు అని చెప్పి దేవుడు ఇక్కడ వారికి గుర్తు చేస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళను అప్రిషియేట్ చేస్తా ఉంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. యోహాను 2:24లో కూడా యేసు ప్రభుల వారు తన యొక్క మాటలను చూసినప్పుడు ఆహ్, ప్రతివాని క్రియలు, తలంపులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగై ఉన్న ఏ స్పష్టము కూడా లేదు. యేసు ప్రభుల వారు నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఎరిగినవారు. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభుల వారిని గురించిన ఆహ్, మనము ఆయన నుంచి అస్సలు మనం ఎక్కడికి తప్పించుకోలేము. మనలో ఉండే ప్రతి ఆలోచన మనము నెక్స్ట్ మొమెంట్ ఏమి ఆలోచన చేయబోతున్నామో కూడా ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు. అయినా కూడా వాళ్ళకి ఆ యొక్క సంఘస్థులకు ఉన్న కొంచెము శక్తి అంటే ఇక్కడ కొంచెము శక్తి అని మనము గమనించినప్పుడు అదేదో వాళ్ళు చాలా బీదోళ్ళని కానీ లేదా వారికి ఏమీ శక్తి లేదు కొంచెం శక్తి ఉందని ఫిజికల్‌గా మనము శారీరకంగా మాట్లాడుకునే మాటలు కాదు కానీ వారి యొక్క ఆహ్, వారికి కొంచెమే ఒకవేళ వారు పరిశుద్ధతలో ఇంకా కొంచెం ఎదుగుతా ఉన్నారేమో. ఒకవేళ నీవు నేను ప్రభుల వారిని గురించినటువంటి ఆ యొక్క మాటలను ఇంకా లోతు లోతైన అంశాలను మనం అర్థం చేసుకుంటూ ఒకవేళ బాల్యపు స్థాయిలో మనం ఉంటున్నామేమో. అయినప్పటికీ ఎవరైతే ప్రభుల వారిని అంటిపెట్టుకొని చాలా నమ్మకంగా ఉంటారో, ఉన్న కొంచెం ఆహ్, పరిధిలో అయినా కూడా నిజంగా నమ్మకముగా ఎవరైతే యేసు ప్రభుల వారిని అంటిపెట్టుకొని ఆ విశ్వాసములో ఎదుగుతూ ఉన్నారో, వారిని గురించినటువంటి మాటలుగా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ నీవు నేను ఆహ్, మనకు ఉన్న స్థాయిని బట్టి కాదు గానీ, మనకు ఉన్నటువంటి ఆ యొక్క ధనికులమా లేదా ఆస్తి ఉన్న వాళ్ళమా, ఆస్తి లేని వారమా అనేటటువంటి ఆ స్థాయిని బట్టి కాదు గానీ, నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఎరిగినటువంటి ఆ దేవుడు మనకు ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ ఇన్‌ఫైనైట్ స్టాండర్డ్స్. ఆయన స్టాండర్డ్స్‌కి నీవు, నేను, మనము ఎదుక్కోలేము. అయినా కూడా దేవుడు మనల్ని ఒక్కొక్కసారి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు ఆశ ఉంది. నువ్వు ఆసక్తి కలిగి, నువ్వు ఆహ్, ఎదగాలని ఇంకా దేవుని దగ్గరికి దేవుని మాటలను వినాలని ఆశపడుతున్న ఆ ఆరాటాన్ని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని అప్లై చేస్తా ఉంటున్నావు, గైకొంటా ఉంటున్నావు అని కూడా అప్రిషియేట్ చేస్తా ఉంటున్నారు.
నిజంగా ఒకవేళ మన సహవాసం గురించి కూడా దేవుడు ఇదే మాటలను చెప్తారని నేనైతే దృఢముగా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆహ్, అంటే నేను ఇక్కడ మీరేదో ఉన్నారని జెప్పి మీ ముందర చెప్పాల్సిన మాట కాదు గానీ ఆహ్, హ్మ్. గమనిస్తే ఒకసారి అంటే మనం కూడా మన సొంత ఏదో ప్యాట్ ఆన్ ద బ్యాక్ అని మనమే మనల్ని మనమే మెప్పించుకోవడం కాదు కానీ, ఒకవేళ దేవుడు మనల్ని గురించి, మన సహవాసాన్ని గురించి ఇలాగా ఆహ్, మనల్ని గురించి కూడా అప్రిషియేట్ చేయాలంటే నిజంగా అప్రిషియేట్ చేస్తారు అని నేనైతే నమ్ముతా ఉంటున్నాను. ఎందుకంటే ఉదయం కాలపు ప్రార్థనలో అయితేనేమి ఆహ్, చాలా కష్టమైనప్పటికీ మీరందరూ కూడా 5 గంటలకే లేచి ఆహ్, ఎవ్రీ డే 5:00కే లేచి ఆ ఓపిక ఉన్నా, ఓపిక లేకపోయినా ఆహ్, ఎట్లైనా కూడా ఆహ్, క ఎంత కొంచెము అలసటగా ఉన్నప్పటికీ ప్రార్థనలో జాయిన్ అవ్వడము. తర్వాత అంటే వారానికి 3 సార్లు ఈ విధంగా సాయంత్రం పూట్ల 1 అవర్, 1 ½ అవర్ దేవుని సన్నిధిలో గడిపి, ఆ యొక్క ఆసక్తిని, ఆ ఆరాటాన్ని దేవుడు గమనిస్తూ నిజంగా మన సహవాసాన్ని కూడా ఇలాగ అప్రిషియేట్ చేస్తున్నారు అని నేనైతే గమనిస్తా ఉంటున్నాను. అయినప్పటికీ కూడా అన్న ఏం జేస్తున్నారంటే దీంతో కాంప్రమైజ్ కాకుండా మనల్ని ఇంకా, ఇంకా ఆహ్, ఆహ్, ఎంకరేజ్ చేస్తూ పురికొల్పుతూ లేదు ఇంకా మనము దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ఇంకా మనము పరిశుద్ధతలో ఎదగాలి. ఇంకా మనము సిద్ధపడాలి అని చెప్పి దేవుడు మనతో అన్న ద్వారా మనతో మాట్లాడుతా ఉంటున్నారు. మరి నాకనిపిస్తది ఒక్కొక్కసారి నేను కూడా ఈ వాక్యం చెప్పిన తర్వాత లేదా అన్నతో అప్పుడప్పుడు మాట్లాడుతా ఉన్నప్పుడు ఆహ్, లేదు జోసెఫ్ మనము దీని లోపల నుంచి ఇంకా లోతుగా ఏమైనా ఉంటే నేర్చుకుందామా అనేటటువంటి ఆ మాటల్ని ఆహ్, చెప్తూ ఆహ్, ఎంకరేజ్ చేస్తా ఉంటారనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా అది ఒక్కొక్కసారి స్ట్రెయిట్‌గా మన కడప భాషలో, రాయలసీమ భాషలో చెప్తూ ఉన్నప్పుడు మనకు వంక తిరుగుడు మాటలుండవు. అది కొంచెం స్ట్రెయిట్‌గా ఉంటదేమో కానీ, దాంట్లో ఉన్నటువంటి ఎంకరేజింగ్ అప్రిషియేషన్‌ని మనము గమనించాలని జెప్పి దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ మనము యేసు ప్రభుల వారి నామాన్ని ఎరిగిన వారము. మనము క్రైస్తవులముగా పిలువబడుతూ, క్రైస్తవులముగా యేసు ప్రభుల వారిని వెంబడించే విశ్వాసులముగా మనము మన ఇరుగు పొరుగు ప్రాంతాలలో ఉంటున్నామేమో. ఆ సమయాలలో అప్పుడప్పుడు అరే! మీరు క్రిస్టియన్సా? లేదా మనము క్రైస్తవులము అని చెప్పుకోవాల్సిన సందర్భాలొచ్చినప్పుడు మెల్లిగా జార విడుచుకుంటా ఉంటే, అట్లా జార విడుచుకోకూడదు అని జెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. నా నామమును మీరు ఎరుగననలేదు. అంటే అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అవును. నేను యేసు ప్రభువును వెంబడించే నిజమైన విశ్వాసిని. యేసు ప్రభుల వారు నా స్వంత రక్షకుడు. ఆయన నా దేవుడు అని మనము బోల్డ్‌గా, ధైర్యంగా మన ఆఫీసెస్ గాని, స్కూల్స్‌లలో గాని, ఇరుగు పొరుగు వారి దగ్గర గాని, మనమేదో బైబిల్ పట్టుకొని ఆహ్, సంఘానికి నడుచుకుంటూ వెళ్ళే వారమే కాకుండా, ఆ వాక్యాన్ని మనము అవలంబించి, ఆ విధంగా మనము ఆహ్, ప్రభుల వారిని ప్రదర్శించే నిజమైన విశ్వాసులముగా, నిజమైన క్రైస్తవులముగా, ధైర్యముగా మనము ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఉండాలి అని చెప్పి, అట్లా ఉంటున్నందుకు దేవుడు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నాడని కూడా ఇక్కడ హ్మ్, మనల గురించి మాటను కూడా మనము ప్రస్తావించినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగాన్ని అన్వయించుకోవాలి. ఆయన నామమును ఎరుగరనలేదు వాళ్ళు ఆ దినాలలో. మనం కూడా ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాము. ఇంకా మనము బ్రతుకుతూ ఇక కొద్ది దినాలే ఉన్నాయి. గమనిస్తా ఉన్నారు గదా! ఈ దినము యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఇజ్రాయేలు ఆహ్, రాజ్యము ఆ యొక్క దేశము వారు ఇరాన్‌లో ఉన్నటువంటి దేశం మీద మెయిన్ ఆహ్, మెయిన్ సిటీలో అక్కడక్కడ బాంబులు వేయడము, మెయిన్ అఫీషియల్స్ అక్కడ చనిపోవడము, ఆ యుద్ధము ఇంకా ఎటువైపు వెళ్తదో, ప్రభువుల వారు ఎప్పుడొస్తారో, చాలా దగ్గరగా ఏ క్షణమైనా కూడా మనము ఎత్తబడే సంఘములో ఆ యేసు ప్రభుల వారిని చేరుకోబోయే సంఘములో మనము ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆహ్,
ఆ యొక్క మాటల్ని మనం ఇక్కడ గమనించినప్పుడు దయచేసి ఇక్కడ గమనించండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దానిని ఎవడునూ వేయనేరడు. ప్రభుల వారు తన యొక్క తలుపును తెరిచి ఉన్నటువంటి ఆ కాలంలోనే మనము మన యొక్క కుటుంబ సభ్యులు ఆ యొక్క దేవుని మాటలను విని మనము దేవుని దగ్గరికి రావాలని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. లూకా 21లోను అలాగే మత్తయి సువార్త 10లోను మనకు ఏవైనా పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో మనకు తెలియనటువంటి ఆ పరిస్థితులలో దేవుడు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానాలేవి అంటే, మీ విరోధులందరూ ఎదురాడుటకు, కాదనుటకును, వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఒకవేళ మనకు ఆ సువార్తను లేదా క్రీస్తు ప్రభుల వారిని ఎలాగా పరిచయం చేయాలి. ఆ సమాధాన పరిచర్యను మనము అంతకంతకు ఏ విధంగా మనం తీసుకుంటూ వెళ్ళాలి. ఈ కష్టకాలాలలో, ఈ అపోజిషన్ ఉన్న సమయాలలో అని అనుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆయన యొక్క మాటలను, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని, మాటలాడువారు మీరు కారు. నేను కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని షేర్ చేసుకునే ముందు నేను దేవుణ్ణి అడిగే మాట కూడా, అయ్యా నాకేం తెలీదు. నాకు ఏం మాట్లాడాలో తెలీదు. కానీ మాట్లాడేది మీరు మాత్రమే. మీరు మాత్రమే మాట్లాడండి అని చెప్పి మనము గోజాడుకుంటూ, ఆయన మాట్లాడే ఆ మాటలను వింటూ మనము ముందుకు సాగుతూ వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనలో ఏమాత్రము లేదు. ఏ ఏ ఏం ఏ పరిశుద్ధత లేదు. మనలో ఏ సత్యము లేదు. మన స్వనీతిని మనము ఆధారం చేసుకోకుండా, మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకుండా, ఆయన వైపు మనం చూస్తూ, ఆయనను అంటిపెట్టుకొని, ఆయనను వెంబడిస్తూ, ఆయనను మీద డిపెండ్ అయ్యి ఉండి బ్రతకాలి అని చెప్పి, అంతము వరకు ఆ విధంగానే మనం బ్రతకాలి. అప్పుడే మనం రక్షింపబడతాం. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అన్నటువంటి మాటల్ని గూడా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడెదను అన్నటువంటి మాటను బట్టి చూస్తే, ఆ ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో జరగబోయే ఆ యొక్క శోధన కాలంలో నుండి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే, ఇక్కడ ర్యాప్చర్ అంటే ఆ యొక్క సంఘము ఎత్తబడే సంఘము గురించి కూడా ఈ దినములలో నీవు నేను ఒకవేళ ఎత్తబడే సంఘములో ఉంటే రేపు శ్రమలు, మహాశ్రమలు కాలం రాబోతా ఉంది. ఆ శ్రమలు, మహాశ్రమల కాలము నుండి మనల్ని తప్పించగలిగేటటువంటి వారు ఎవరు ఉన్నారు అంటే కేవలము ఆ యేసు ప్రభుల వారు మాత్రమే. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనం చూస్తే అక్కడ శ్రమలు, మహాశ్రమల గురించి ఇంకా చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క దినాలు రాబోతా ఉంటున్నాయి. ఒకవేళ ప్రభుల వారు దానికంటే ముందు వస్తూ ఉంటే, నీవు నేను ఆ యొక్క శ్రమల గుండా పోకుండా ఉండేదానికి, నీకు నాకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, రాబోవు శోధన కాలము నుండి మనల్ని కాపాడబోతా ఉంటున్నాడు. ఆ దినాలలో ఫిలడెల్ఫియా సంఘముతో చెప్పిన మాటల్ని ఈరోజు నీకు నాకు గుర్తు చేస్తూ, మనము ఓర్పుతో ఇంక కొంతకాలము అంతము వరకు సహించ సహిస్తూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ఈ చార్ట్‌ను నేను అప్పుడప్పుడు ఆహ్, మనకు ఆహ్, ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఇప్పుడు చూస్తే ఇక్కడ నంబర్ 6 అని ఉంది గదా! ఆ యొక్క ఆ కృపాకాలంలో మనం ఉంటున్నాం. ఇంకా ఏ క్షణమైనా కూడా ప్రభువుల వారు రాబోతా ఉన్నారు మధ్యాకాశంలోకి. మనము సంఘముగా ఎత్తబడతాము. ఆయనను ఎదుర్కొని చాలా ప్రేమగా మనము ఆయనను ఎదుర్కొని, ధైర్యంగా ఎదుర్కొని, అక్కడ మనము వెయ్యేండ్ల పరిపాలన కలిగిన వారమై ఆ యొక్క వివాహపు విందులో మనము అందరము ఉంటాం. ఇంకా ఒకవేళ మన ఇంట్లో గాని, మన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో ఎవరైనా క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, దయచేసి వారి గురించి ప్రార్థన జేసి, వారికి కూడా మనం సువార్తను చేరవేస్తూ, ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని జెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి వారికి ఆ యొక్క ఫిలడెల్ఫియా సంఘానికి వ్రాసిన మాటల నుంచి మనం కూడా కొన్ని మాటలను ఏం నేర్చుకోవచ్చు అంటే, వారికి తలుపు తెరిచి ఉన్నది. వారికి ఒకవేళ తక్కువ శక్తి, తక్కువ బలము ఉన్నప్పటికీ వారు నమ్మకముగా దేవుని పైన ఆధారపడి బ్రతికిన
ఆ యొక్క సంఘ సభ్యులుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు దేవుని యొక్క వాక్యాన్ని పాటించారు. నీవు నేను కూడా వాక్యం వింటా ఉన్నాము. మనం వాక్యాన్ని ఎంత మాత్రం పాటిస్తా ఉంటున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు ఊరికే వింటూ ఒక చెవిన విని, ఒక చెవిన వదిలేస్తా ఉన్నటువంటి సందర్భాలు ఉంటే, కనీసం ఇప్పటి నుంచి ఏ దినము ఏ మాటలు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారో, ఆ దినము ఆ మాటల్ని ఆ వారంలో ఆహ్, మనము అవలంబిస్తూ, అప్లై చేసుకుంటూ, ఇంకా మనము విశ్వాసము నుండి విశ్వాసమునకు, మహిమ నుండి మహిమనకు మనము సాగిపోతూ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆహ్, మనకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని మనం ఏమాత్రము నెగ్లెక్ట్ చేయకుండా, ఉన్న వ్యతిరేకతను కూడా మనము అధిగమిస్తూ, మన బాధ్యతను మనము చక్కగా నిర్వర్తించే వారముగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎఫెసు సంఘముతో ఏమని చెప్పినారు అని మనం ఒకసారి నెమరు వేసుకుంటే, "నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో, ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని" ఒకవేళ నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన మొదటి దినాలలో మనము ఆహ్, ఎంత ఆరాటము కలిగిన వారముగా ఉన్నామో, ఆ యొక్క ఆసక్తిని దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ స్థితి నుండి తిరిగి మనం మేల్కొని, లేచి, ఆ స్థితి నుండి మనం ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అని. అలాగే పెర్గము సంఘంతో ఏమని చెప్పినట్టుగా మనం చూస్తే, మారు మనస్సు పొందుము. ఒకవేళ లేకపోతే నేను త్వరగా వచ్చి, నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వారితో యుద్ధము చేస్తాను అని చెప్పిన మాటను కూడా మనం నేర్చుకున్నాం గదా! మనం కూడా మారు మనస్సు పొంది, ఇంకా ఏవైనా చక్కదిద్దుకోవాల్సిన, సరిజేసుకోవాల్సినటువంటి ఆ యొక్క అంశాలు మనలో ఉంటే, స్పృహ ఉండగానే, సజీవుల లెక్కలో ఉండగానే మనము ఆ యొక్క సరిచేసుకుంటూ, సిద్ధపరచబడుతూ ఉండాలి అని. సార్దీసు సంఘంతో గురించి మనం ఏమని నేర్చుకున్నాం? నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. జాగరూకుడవై నెగ్లెక్ట్ చేయకుండా ఉండు. ఎందుకంటే నేను వచ్చే సమయాలు దొంగ వలె వస్తాను. అకస్మాత్తుగా వస్తాను. ఏ గడియలో వస్తానో మీకు తెలియదు అని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ సంఘాలకు రాస్తూ మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాటను మనం చూస్తే మనము స్పృహలో, సజీవుల లెక్కలో ఉండగానే ఏవైనా ఉంటే సరిచేసుకొని, ఈ హెచ్చరికను తీసుకొని, ఒక మంచి విశ్వాసిగా, మంచి పోరాటము పోరాడినటువంటి ఆ యొక్క విశ్వాసిగా మనము మంచి బిరుదును పొందే వారంగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి మన సొంత బలం కాదండి. మన స్వబుద్ధి కాదు. సామెతలు 3, 5, 6లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుని పై ఆధారపడి ఆయన నింపుదల చేత ఆయన చెప్పిన మాట చొప్పున మనము బ్రతకాలి అని చెప్పి ఆయన మాటను పాటిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని తెలుసుకొని విధేయత చూపుతూ ఆయన నామాన్ని ఎప్పుడు కూడా సమయము దొరికినప్పుడు సమయమందును, అసమయమందును సమాధానపరిచే పరిచర్యను దేవుని యొక్క రాజ్య సువార్తను, పరలోకపు మాటలను ఇతరులకు చేరవేస్తూ, అందరిని కూడా సిద్ధపరుస్తూ, హెల్ప్ చేస్తూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. చివరిగా 5 వాగ్దానాలు ఏవి అని చూస్తే, జయించే వారికి ఇచ్చేటటువంటి 5 వాగ్దానాలు 12వ వచనంలో ఉంటున్నాయి. ఆ యొక్క 5 వాగ్దానాలను ఆ వాక్యాన్ని తీసుకొని విభజిస్తే మనము 5 వాగ్దానాలు చూడొచ్చు. దేవుని మందిరములో ఒక స్తంభముగా దేవుడు ఉంచబోతా ఉంటున్నారు. కాబట్టి ఆహ్, ఈ ఈ ఈ మాటను కూడా స్తంభముగా అంటే సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరానికి 2 స్తంభాలు యాకీను, తర్వాత బోయజు అను వారి యొక్క ఆ యొక్క పేర్లను పెట్టినటువంటి సంఘ స్తంభాలుగా చూస్తా ఉంటున్నాం. అలాగే ఆహ్, యాకోబు తర్వాత పేతురు కూడా సంఘ స్తంభాలుగా ఉన్నట్లుగా కూడా గలతీ 2:9లో మనం చూస్తా ఉంటున్నాం. ప్రవక్త అయినటువంటి యిర్మీయాతో కూడా దేవుడు ఆయనను ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మా యొక్క మాటల్ని బట్టి కూడా మనము ఇక్కడ ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండినట్లు
ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అని ప్రవక్త అయిన యిర్మీయాతో కూడా పాత నిబంధన గ్రంథములో దేవాది దేవుడు చెప్పిన మాటని మనము ఇక్కడ గమనిస్తూ, నిన్ను నన్ను కూడా ఆ యెరూషలేము పట్టణంలో దేవుడు, ఆ నూతన యెరూషలేములో నిన్ను నన్ను స్తంభాలుగా ఉంచబోతా ఉన్నాడు. ఎంత ఆధిక్యత! ఎంత గొప్ప అర్హత కదా! ఆ స్తంభాలుగా నీవు నేను ఉండబోతా ఉంటున్నామా? ఆ స్తంభాలుగా ఉండాలని చెప్పి ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇంకా ఎక్కువగా నేర్చుకుంటూ, చిరకాలము యెహోవా మందిరములో మనము నివాసము చేసేటటువంటి ఆ యొక్క చేయాలన్నటువంటి ఆసక్తిని, ఆరాటాన్ని కలిగి ఉండి, మన పేర్లను జీవగ్రంథములో నుండి ఏమాత్రము దేవుడు తుడిచిపెట్టకుండా ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి రెండవ వాగ్దానమును చూస్తే ఆ యొక్క రెండవ మాటలో 3 పేర్లున్నాయి. దేవుని పేరు, దేవుని పట్టణపు పేరు, అలాగే ప్రభువు నీకు నాకు నిక్‌నేమ్స్‌ని కూడా పెట్టుకుంటాడు. మనకు కూడా 3, 4 పేర్లుంటాయి గదా! మనకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అదే సర్‌నేము అంటే ఇంటి పేరు, అలాగే మిడిల్ నేమ్ ఉంటది. అలాగే మళ్ళీ నిక్‌నేమ్ గూడా ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు పిలుచుకుంటూ ఉంటారు. అలాగా దేవాది దేవుడు మనము నిన్ను, నన్ను మనకు కూడా ఇలాగ పేర్లు పెట్టబోతా ఉంటున్నారు. ఆయన ఆల్రెడీ పేర్లు పెట్టేశారు. ఆయన ఏ పేరుతో నిన్ను, నన్ను పిలుచుకుంటూ ఉన్నాడో, నీవు నేను ఆత్మీయ ఆ యొక్క మనోనేత్రాలతో మనము తెరిచినప్పుడు వినబడేటటువంటి మాటల్ని ఆహ్, మనము వింటూ ఉంటామేమో. పరిశుద్ధాత్మలో మనము ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో మనం ఏకమై, ఆయనతో ఏకమైనప్పుడు ఆయన ఎంత ముద్దుగా నిన్ను నన్ను పిలుచుకోబోతా ఉంటున్నాడు. ఆ యొక్క వాగ్దానాలు నీకు నాకు దేవుడు ఈ దినం గుర్తు చేస్తా ఉంటున్నారు. దేవాది దేవుడు సృష్టిని ఒక మాట చేత సృష్టించినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు, ఆయన సృష్టికి అతీతుడైనటువంటి ఆ దేవుడు పెట్టుకునే ఆ ముద్దు పేర్లు, లేదా నీకు నాకు ఆయన పెట్టేటటువంటి పేర్లు ఎంత అపురూపముగా ఉంటాయో దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడండి. కాబట్టి జయించబడేటటువంటి ఈ వారికి ఇచ్చే ఆ పేర్లను ప్రకటన 19వ అధ్యాయము, 14వ అధ్యాయము, 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అని ఆయనకు ఉన్నటువంటి ఆ పేర్లు. అలాగే 14:1లో కూడా గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది గురించి కూడా ఇక్కడ ప్రస్తావన మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ దేవాది దేవుడు నీకు నాకు కూడా ఆయన ఆహ్, కొత్త పేర్లను, ఆ యొక్క నిక్ నేమ్స్ అయితేనేమి, ఆయన అపురూపముగా పిలుచుకుండే ఆ పేర్లతో నిన్ను నన్ను పిలవబోతా ఉంటున్నారు. ఆ యొక్క మంచి సన్నివేశాల కొరకై మనం కూడా ఎదురు చూస్తూ, దేవుని వైపు ఇంకా ఎక్కువగా లోతుగా విశ్వాసములో ఎదుగుతూ, ఆయన యొక్క మాటలను మనము వింటూ ఆహ్, దేవుని దగ్గరికి మనము రావాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఈ 6 సంఘాల గురించి మనం నేర్చుకుంటున్నాము. లవొదికయ అనే 7వ సంఘం గురించి నెక్స్ట్ వీక్ వినబోతా ఉంటున్నాం. కానీ ఇక్కడ ప్రతిసారి నేను ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొంచెం ఇంట్రడక్షన్‌ని గుర్తు చేస్తూ వస్తా ఉంటున్నాను. అలాగే సంఘము అంటే ఏంటి? చాలామంది మనము సంఘము అంటే మనం వెళ్ళే ఆ స్థానిక సంఘము అదేనేమో అని అనుకుంటా ఉంటారు. కానీ అది కాదండి. సంఘ దర్శనము ఉంది. అలాగే సంఘ మర్మము ఉంది. కాబట్టి సంఘ దర్శనాన్ని ఎరిగినటువంటి నీవు నేను ఏం చేస్తామంటే, సంఘము అంటే చాలా ఆసక్తి చూపిస్తాం. సంఘానికి వెళ్ళాలి. సంఘము అంటే విశ్వాసులు కూడుకున్న సంఘము అంటే చాలా హై ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ సంఘ మర్మము అని మనము ఒకసారి గమనిస్తే, ఆ సంఘ మర్మములో ఏముంది అని చూస్తే, సంఘము అంటే ఏంటి? దేవాది దేవుడు అనాది కాలంలో ఆదాము, హవ్వలతో వారితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఆ ఆ యొక్క స్థితి, ఆ యొక్క స్థానము, ఆ యొక్క ఆహ్, దినాలే వారితో కలిసి ఉండాల్సిన సహవాసపు దినాలే సంఘముగా మనము గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ఈ ఎవరైతే మానవుడు అవిధేయత చూపించి దేవునికి దూరం అయిపోయి,
భూమి మీదకి భూమి మీద తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్న సమయాలలో తిరిగి ఆయన వారి మధ్య ఉండాలని చెప్పి ఆ ఇశ్రాయేలీయుల మధ్య ఇక టెంపుల్‌ని లేదా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్పి మోషే ప్రవక్తకు ఆ యొక్క లీడర్‌కి చెప్పి వారి మధ్య ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కట్టారు. ఆ టెంపుల్‌ని ఇప్పుడు కూడా థర్డ్ టెంపుల్‌ని కట్టబోతా ఉంటున్నారు. అన్ని పరికరాలు, పనిముట్లు రెడీగా ఉన్నాయి. కానీ కొత్త నిబంధన సమయంలోకి మనం వచ్చినప్పుడు ఆహ్, ఆ యొక్క టెంపుల్ ఏంటి అంటే నీ హృదయము నా హృదయమే. మన హృదయాలే దేవునికి ఆలయముగా చేసుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉండాలని ఇష్టపడేటటువంటి ఆ దేవాది దేవునికి మనము ఏమాత్రము నిజంగా మనము ఆయనకు ఇంపార్టెన్స్‌ని ఇస్తూ, ఆయన అధికారము క్రింద మనము బ్రతుకుతా ఉంటున్నాం. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే నీవు నేను రేపు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఉండబోతా ఉంటున్నాం. ఆ వెయ్యేండ్ల పరిపాలనలో యేసు ప్రభుల వారు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఆయన పరిపాలిస్తూ నీకు నాకు ఆయన పరిపాలనలో ఆ వెయ్యేండ్లు ప ప ఆ యొక్క పరిపాలనలో నీకు నాకు కూడా సహభాగము కలిగి ఇవ్వబోతా ఉంటున్నారు. దాని తర్వాత మనము నిత్యత్వంలోకి అడుగిడిగి ఇంక నిత్యము ప్రభువుల వారితో మనము ఉండబోతా ఉంటున్నాం. కాబట్టి సంఘముని ఏంటి అంటే నీవు నేను ఎక్కడైతే ఉంటున్నామో విశ్వాసుల గుంపు. ఎందుకంటే నీ హృదయములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయము. ఆ విశ్వాసులందరూ కలిసినటువంటి వ ఆ యొక్క సహవాసాన్ని, ఆ యొక్క సమూహాన్ని మనము సంఘముగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, యూ బీ ద చర్చ్. ఆ సంఘముగా నీవు నేను ఉండాలి. ఒకవేళ నీతో వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే, ఫిలడెల్ఫియా సంఘముతో ఆ దినము ఏ విధంగా అయితే మాట్లాడాడో దేవాది దేవుడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతా ఉన్నారు. నిన్ను నన్ను అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. నీవు నేను విశ్వాసములో ఎదుగుతూ, ఆసక్తితో ఆరాటపడుతూ ప్రభువుల రాకడ కొరకై ఏ విధంగా అయితే సిద్ధపరచబడుతూ ఎదుర్కొనేదానికి ఎదురు చూస్తూ ఉంటున్నామో, ఆ విధమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతా ఉన్నారు. ప్రశంసిస్తూ ఉన్నాడు. అలాగే ఆహ్, నీకు నాకు వాగ్దానాలని గుర్తు చేస్తా ఉంటున్నాడు దేవాది దేవుడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాల్ని కూడా మనము మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆ యొక్క దేవుని యొక్క సంఘములో అంటే యెరూషలేములో, నూతన యెరూషలేములో రేపు నిత్యత్వములో నీవు నేను మనము ఒక సంఘాలుగా స్తంభాలుగా మనము ఉండబోతా ఉంటున్నాం. కాబట్టి ఆహ్, ఆ విధంగా మనము ఎదురు చూస్తూ దేవాది దేవుని యొక్క రాకడ కొరకై మనము ఎదురు చూస్తూ ఉండాలని ఈ కీవర్డ్స్‌ని మరొకసారి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఫిలడెల్ఫియా సంఘముతో మాట్లాడినటువంటి ఆ మాటలను మనము నెమరు వేసుకుంటూ అప్రిషియేషన్స్ అయితేనేమి, ఆ యొక్క మెప్పులు, ప్రశంసలను మనము గుర్తు చేసుకొని ఎంతో దేవునిలో మనము ఉత్తేజపరచబడుతూ, అలాగే దేవుడు ఇచ్చే వాగ్దానాలను మరొకసారి నెమరు వేసుకుంటూ మిగిలిన సంఘము అయినటువంటి లవోదికయ సంఘం గురించి కూడా నెక్స్ట్ వీక్‌లో మనం నేర్చుకుంటూ, సిద్ధపరచబడుతూ ఆహ్, మనము ఆ విధంగా మన జీవనాన్ని సాగించాలని, దానికి కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయం చేసి, మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తారు అని, మనము ఆయన మీద ఆధారపడి బ్రతకాలి అని చెప్పి, దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారండి. కాబట్టి ఆ యొక్క మన జీవితాల్ని ఆయనకు మనము సమర్పించుకుంటూ, మనము ఆయన చెప్పే మాట చొప్పున బ్రతుకుతూ ఉండేదానికి ఆహ్, దేవాది దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం.